ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్వద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాపమిత్రం. అందరికీ నమస్కారం. హనుమంతుడిని తలుచుకుంటేనే ఒక రకమైనటువంటి భయనాశనం కలుగుతుంది. ఒక స్థైర్యము, ధైర్యము, ఆనందము, విశేషమైనటువంటి ఆత్మస్థైర్యం. రోమాంచితం అంటారు కదా, అసలు వెంట్రుకలు నిక్కబుడుచుకుంటూ ఉంటాయి. అసలు ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రభోదివం, ఆ స్వామిని తలుచుకుంటేనే ఒకరి ఉత్తేజం కలుగుతూ ఉంటుంది. ఈ పని నేను చెయ్యగలను, ఈ కొండని పిండి చేయగలను అనేటువంటి మనకి ఒక మానసిక స్థైర్యము, ధైర్యము, శారీరకమైనటువంటి స్థైర్యం కూడా పొందుకుంటాం. హనుమద్వ్రతం ఈ రోజున మీరు స్వామివారికి ఈ సింధూర అర్చన, సింధూర అభిషేకం చేస్తే మనలో ఉన్నటువంటి కామక్రోధమోహ మదమత్సరాలు, లోభత్వంతో సహా అన్నీ నాశనమైపోతాయి. అవి నాశనమైపోతే మనము నిర్వికారంగా ఉంటాం. ఎటువంటి వికారాలు లేనటువంటి తత్వం. కలియుగంలో ఉన్న స్వామి మనం భార్య మీద కోరిక ఉండొద్దా, సంతానం మీద కోరిక, ప్రేమ ఉండకూడదా అంటే ధర్మపరమైన దాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు కాదనడు. అధర్మమైనటువంటి ప్రవర్తనని నాశనం చేసే ప్రక్రియలో ఉంటాడు భగవంతుడు. కాబట్టి అందుకే మనకి పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, నక్తాలు, యజ్ఞము, యాగము, పురాణ పఠనము ఇలాంటివి అనేకం ఉన్నాయి. అలాంటిదే మనకి మార్గశిర మాసంలో కూడా వచ్చేటువంటి విపరీతమైనటువంటి కొన్ని శుభయోగాలు కలిగించే వ్రతం హనుమద్ వ్రతం. ఆ రోజున రైతన్నలకు కూడా ఒక మంచి వ్రతం ఉంది. ధాన్యరాశుల యొక్క అనుకూలత కొరకు ధాన్య గౌరీ వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు. అంటే ధాన్యలక్ష్మి గౌరీ వ్రతాన్ని కూడా చేసుకుంటారు. నిజంగా రైతులు కూడా మీ ధాన్యం పైన ఒక పసుపు గౌరీ చేసుకొని లక్ష్మీదేవిగా, ధాన్యలక్ష్మీదేవిగా పూజిస్తే మళ్ళీ వచ్చే పంట ఇప్పుడున్న పంట కంటే రెండింతల పంట కానీ, ఇప్పుడు వచ్చిన పంట కంటే దిగుబడి కంటే ఎక్కువ దిగుబడి కానీ, ఎక్కువ ధనము కానీ ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు కూడా ధాన్యలక్ష్మి గౌరీ వ్రతాన్ని చేసుకోండి. అది కూడా ఈరోజే ఉంది. రైతులకు కూడా మంచి పంటలు పండించే, కూరగాయలు పండించేవారు కానీ, పుష్పాలు పండించేవారు కానీ తప్పకుండా రైతులు ధాన్యలక్ష్మి గౌరీ వ్రతాన్ని తప్పకుండా చేయండి. విశేషం కలుగుతుంది. ఈ రోజున హనుమద్ వ్రతం. ఈ హనుమద్ వ్రతం మనకు మార్గశిర మాసంలో శుక్లపక్ష త్రయోదశి రోజున జరుగుతుంది. శుక్లపక్ష త్రయోదశి. అలాగే ఈరోజు మనకి చతుర్దశి కూడా ఉంది. ఉదయం 9:10 తర్వాత మనకి చతుర్దశి కూడా వస్తుంది. ఈ రోజున పాషాణ చతుర్దశి అంటే ఒక రకంగా సర్పదేవతలకు కూడా మనం పూజ చేసుకోవచ్చు. అలాగే శివునికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. పాషాణ చతుర్దశి రోజున శివునికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇన్ని పండుగలు ఇవాళ. ఎప్పుడు 13/12/2024 శుక్రవారం రోజున, 13/12/2024 శుక్రవారం రోజున మనకి మార్గశిర శుద్ధ త్రయోదశి, అలాగే చతుర్దశి కూడా ఉన్నది సాయంకాల సమయంలో. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున ఆ యొక్క పాషాణ సర్ప అంటే సర్పాలకి పూజ చేసుకోవడం, అంటే పుట్టలో పూజ చేసుకోవడం, అలాగే సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేయడం, ప్రదోషకాలంలోనే తప్పకుండా మీరు ధాన్యలక్ష్మి గౌరీ వ్రతాన్ని ఆచరించడం అద్భుతమైనటువంటి ప్రయోజనం. మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు, ఈ శారీరకమైనటువంటి భయాలు ఉన్నవాళ్ళు, ఏదో రోగం ఉంది నాలో అనేటువంటి భావన ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ హనుమద్ వ్రతాన్ని చేసుకుంటే మంచిది. నాయకులు కూడా ఈ వ్రతం చేయడం వల్ల, మణి సూక్త విధానంగా హోమం చేయడం వల్ల కూడా విశేషమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి ఫోటోలో పంచముఖ హనుమాన్ కనబడుతున్నారు కదా. ఈ రోజున ఆ పంచముఖ హనుమంతుడికి మనం పూజ చేయాలి. ఆ పంచముఖుడు మనకి ధైర్య, సాహస, విద్య, వినయ, ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తాడు. కాబట్టి పంచముఖ గణపతిని రోజు మీరు పూజించండి. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోవడం ఖాయం. అయితే ఇక్కడ విశేషంగా చెప్పబడింది సింధూర అర్చన, అంటే సింధూరంతో స్వామివారికి అలంకారం చేయడం. నాగదళ అర్చన అంటే నాగదళ పద్మ అర్చన, అంటే నాగదళ అంటే తమలపాకులు, ఎర్రని మందార పూలతో కానీ, ఎరుపు రంగు ఉన్నటువంటి పూలతో కానీ ఆ హనుమంతుడిని పూజ చేసినట్టయితే చాలా మంచి విశేష ఫలితాన్ని కలిగిస్తాడు. ఆంజనేయ దండకం చదువుకోవడం, ఆంజనేయ భుజంగ త్రోస్తం చదువుకోవడం మనం చేసినట్టయితే మీకు తప్పకుండా ఈ హనుమంతుడి యొక్క కృపా కటాక్షల వల్ల ఐశ్వర్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈశ్వరాంశలు పుట్టినవాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడికి తప్పకుండా మనం ఈరోజు పూజ చేసినట్టయితే మనకి శత్రునాశనము, మిత్రలాభము, బంధుమిత్రులతో వైరాలు తొలగిపోవడము. అంతకంటే ముఖ్యమైనది షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదంలో తప్పకుండా మీరందరూ కూడా విశేషంగా సమయస్ఫూర్తితో ఎందులో పెట్టుబడి పెట్టాలి,
ఎక్కడ మనకి ధనలాభం కలగవచ్చు అన్న విషయాన్ని కూడా స్ఫురణకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఈ షేర్ మార్కెట్లో పాలు పంచుకోవాలనుకున్న అందరూ కూడా తప్పకుండా ఈ హనుమత్ వ్రతాన్ని చేయండి. భయంతో ఉన్నవారు, చదువులో ఆటంకాలు ఉన్నవారు కూడా ఈ రోజున విశేషంగా హనుమంతుడి వ్రతాన్ని ఆచరిస్తే ఏ రోజు 13/12/2024 శుక్రవారం రోజున ప్రాతకాలంలో, ఇది సూర్యోదయ సమయంలో చేయాలంటే ఉదయం పూట చేసుకోవాల్సిన వ్రతం. కాబట్టి మీరందరూ కూడా ఎన్ని ఆఫీసులున్నా, ఎంత కళాశాల ఇబ్బంది ఉన్నా ఈరోజు హనుమంతుడి దేవాలయ సందర్శన చేయండి. చాలా విశేషమైనటువంటి కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి, ఇందులో సందేహం లేదు. ఈ ఒక్క పూజతో మీకు అనుకున్నది సాధించగలిగే తత్వం ఏర్పడుతోంది. అటువంటి విశిష్టమైనది, అందులోనూ శుక్రవారం రోజు రావడం. తప్పకుండా ఈ అమ్మవారికి ఇష్టమైన రోజు. ధాన్యలక్ష్మి గౌరీ వ్రతాన్ని, అలాగే పాషాణ చతుర్దశి వ్రతాన్ని ఆచరించిన వారికి శుభము, ఆనందము, ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుంది. మరి ఇది ఏ రాశి వారు చేయాలని అడుగుతుంటారు. ఇది 12 రాశుల వారు చేయాల్సిందే, ఒకళ్ళు కాదండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా మీరు హనుమంతుడు దేవాలయ సందర్శన చేసుకోవడం, దాంతో పాటుగా మీరు అక్కడ అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఆనందం మీ సొంతం అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి అనేక విషయాలు ఇంకా చెప్తూ ఉంటాను, కానీ మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇంకా 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని మోగించండి. తెలియజేసుకుంటూ నమస్కారం.